This is Dr. Deshabeni Srinivas, exclusive prime time analysis with me. ఈరోజు చూసేటువంటి అంశాలు ఏమున్నాయంటే రాష్ట్రమంతా కూడా దీక్షా దివాస్ పైన సంబరాలు జరుపుకున్నారా లేతే మధుర రుంతులను మర్చిపోలేని విధంగా గుర్తు చేసుకున్నటువంటి ఒక అంశం కొంచెం సంశయంగానే ఉంది. అట్లాగే ఇథనాల్ పరిశ్రమ పైన కూడా మనం చర్చ చేసుకోవాల్సినటువంటి నేపథ్యం మాత్రం చాలా అవసరం ఇక్కడ. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి అంశాన్ని చూసినట్లయితే ఆర్జీవి, ఈ జీవి నిజంగా ఎక్కడున్నారో తెలియదు, కానీ ఈ జీవి కోసం పోలీసులు పడుతున్నటువంటి తాపత్రయం మాత్రం మరి అది డ్రామా లాగుందో లేకపోతే నిజంగా వీళ్ళు కష్టపడుతున్నారో అర్థం కానటువంటి వింత పరిస్థితి మాత్రం ఉంది. సో ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఈ అన్ని అంశాలపైన ఈరోజు మనం విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా మనం దీక్షా దివాస్ పైన చూసుకున్నట్లయితే ఇది మర్చిపోలేని మరుపురాని మధురమైన స్మృతిలాగా దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే అంశం పైన మనం మన ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళితో ఒకసారి అలాగే ఈ అంశం పైన మనం మాట్లాడే ముందు కొన్ని అంశాలను కూడా ఇక్కడ తీసుకుందాం. అది అలుగునూరు చౌరస్తా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మరి సిద్దిపేటలో కూడా జరిగినటువంటి సభలో హరీశ్వరరావు గారికి అగ్గిపెట్ట కూడా దొరకనటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే కరీంనగర్లో అలుగురు నుంచి కరీంనగర్కి కేసీఆర్ను తీసుకెళ్తున్నటువంటి క్రమంలో సరే అనేక ఒడిదుడుకులు జరిగాయి, అది సహజంగా అందరం గమనించాం. మరి కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్ళాక ఖమ్మంలో జరిగినటువంటి ఆసుపత్రిలో జరిగినటువంటి సపర్యలన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉన్నాయి. కానీ అక్కడ జరిగినటువంటి అన్ని విషయాలు బహిర్గతం కాలేదు, కేవలం కొన్ని విషయాలు మాత్రమే బహిర్గతమైనటువంటి సందర్భాన్ని మరి తెలంగాణ ప్రజలందరూ చూశారు. అయితే తెలంగాణ సాధ్యం కావడానికి కేవలం ఏ ఒక్క వ్యక్తితో కాదు, సబ్బండ వర్ణాల మరి ఆశాజ్యోతి అయినటువంటి తెలంగాణను సబ్బండ వర్ణాలు కలిసి సాధించుకున్నారన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే, ఈ విషయాలపైన మనం మరి మన ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళిని మరి లైవ్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆయన నుంచి కొంత సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం చేద్దాం. రాజమౌళి చెప్పండి. శ్రీనివాస్, మొత్తం మీద ఏదైతే దీక్షా దివాస్ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ జిల్లాల లోపల కూర్చున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఎందుకంటే దొంగ అన్నట్టుగా చందంగా తయారైంది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతున్నారు, ఇటు మంత్రులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ ఏదైనా లఘుచర్ల ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా లఘుచర్ల ఘటనకు సంబంధించి అదంతా కూడా చేసింది ఇప్పుడు మనం చూసినాం. ఏదైతే గత ప్రభుత్వమే చేసింది, దానికి జీవో ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్కు సంబంధించి అది కూడా గత ప్రభుత్వమే ఇచ్చింది. అంటే ఇదన్నీ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి సంవత్సరం కావస్తున్న తరంలో ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే తప్ప ఏం చేసింది. గత 9 సంవత్సరాల నుండి కూడా చూసాం, రైతుల పక్షాన ఉన్నాం అంటే రైతులకు చేసిందంటూ వాళ్ళ నెత్తి మీద పెద్ద కుంపటిలాగా అప్పు తీసుకొచ్చి పెట్టారు తప్ప ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమి. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టారు, కానీ అప్పు తీర్చలేని పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్లు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ అయినా అప్పు తీర్చాలంటే మళ్ళీ ప్రజల మీదకే పోవాలి. ఎందుకంటే రైతుల పేరుతో కావచ్చు, లేకుండా సుంకాల పేరుతో కావచ్చు, ఇవన్నిటిని మళ్ళీ ఆ అప్పు తీర్చాలంటే ప్రభుత్వాలు, అంటే ఇప్పుడు అప్పు తీర్చాలంటే రాబడి, అంటే సీఎం రేవంత్ రెడ్డి విధి విధానాలతో మొత్తం ప్రజలకు సబండ వర్ణాల ప్రజలకు కూడా తెలియపరిచింది. అంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, దీని ఖర్చు ఎంత, గత ప్రభుత్వం చేసిన అప్పులకు కట్టే మిత్తులు ఎంత అనేది. కానీ ఇదంతా కూడా చూస్తే మొత్తం మీద దొంగ అనుకున్న సందంగా తయారైందని మాత్రం ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దానికి ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఇదంతా కూడా వివరిస్తూనే ఉన్నారు. ఇక ప్రజలు తెలుసుకోవాల్సింది, ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు, కానీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఏదైతే దీక్షా దివాస్ పేరుతోటి ఎందుకు ముందుకు వస్తున్నారు అంటే వీరికి ఎక్కడ కాలుతుంది అంటే ఈ ప్రభుత్వం రైతులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, అంటే రాజమౌళి అంటే మొత్తం మీద ఎక్కడైతే లేకుండా పోతుంది. రాజమౌళి దీక్షా దివాస్ ను గత మర్చిపోలేని మదర స్మృతులుగా చూడాలా
లేకపోతే ఇప్పుడు రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించేందుకు, లేదా వ్యక్తిత్వ హననం చేసేందుకు, లేదా వ్యక్తిత్వ పూజ్యం చేసేందుకే దీనిని చూడాలి? ఎట్లా చూడాలి అసలు మనం? ఎస్, ఏదైతే మనం గతంలో చూసినట్టుగా బీఆర్ఎస్ అంటే భారతీయ జనతా ఏదైతే బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి అని కొనుక్కుంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాస్త ఏమైందంటే ఇప్పుడు మొత్తం మీద ఒక తెలంగాణలో అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ నుండి స్టేట్లలో వెళ్తాము, మొత్తం మీద కేంద్రంలో మనం ఉంటామనే కోవలో వెళ్ళారు. అంటే ఇంటికెరిగినమ్మ ఉటికెరిగినమ్మ స్వర్గానికి ఎరిగినట్టుగా అన్న చందంగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా మొత్తం మీద ఏదైతే తెలంగాణ లోపల ఈ యొక్క గవర్నమెంట్ను అస్థిరపరచడానికి, లేదు అంటే తెలంగాణలో మళ్ళీ ఏదైతే వైరుధ్యం అంటే తెలంగాణలో రాష్ట్రం లోపల తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ లేపడానికి, అంటే తెలంగాణలో సెంటిమెంట్లు లేపడానికి వచ్చింది ఏ రాష్ట్రం నుంచో ఎవరో కాదు, తెలంగాణ ప్రజలే ఉన్నారు, తెలంగాణ నాయకులే ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ఉంది. ఎందుకంటే బయట రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరు వెళ్తలేరు. కానీ ఇందులో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికే మళ్ళీ దీక్షా దివాస్ పేరు మీద మొదటికెళ్లారు. ఇదంతా రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తారని మాత్రం 100% మనం అనుకోవచ్చు. రైట్ రాజమౌళి, మళ్ళీ కలుద్దాం. అసలు తగు ఎలా వస్తుందిరా జంగం దేవరా అంటే బిచ్చం పెట్టవే ముండా అన్నారట. అసలు సామరస్యంగా రాజకీయాలు చేయాల్సినటువంటి మరి ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతి సందర్భంలో కూడా రాజకీయం చేస్తూ ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటూ తన నైజాన్ని చూపుతుంది. వాస్తవంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఏం చేయాలి అంటే సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ప్రభుత్వ పాలన కోసం. సో అది సక్రంగా జరగకుండా వ్యక్తిత్వ హననం జరుగుతుంది, లేదా వ్యక్తి పూజ్యం జరుగుతుంది. ఈ రెంటికి చాలా తేడా ఉంటుంది. వ్యక్తిత్వ హననం వేరు, వ్యక్తి పూజ్యం వేరు. ఇక్కడ కేసీఆర్ కావాల్సినటువంటి పూజ్యం చేయాలనుకుంటున్నారు, కానీ అదే కేటీఆర్ హరీశ్వరరావు మరి ఫామ్ హౌస్కే కేసీఆర్ని అంకితం చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. అసెంబ్లీ ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి అసెంబ్లీకి రావాల్సినటువంటి కేసీఆర్ గారు మరి చివరికి ఎక్కడున్నారయ్యా అంటే తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో ఉన్నారు. మరి ఫామ్ హౌస్లో ఉండాల్సినటువంటి వ్యక్తి మరి బయటకు వచ్చి మాట్లాడతారంటే కేవలం బామర్దులు మాత్రమే సై అంటే సై అని ప్రభుత్వంతో పోటీ పడుతున్నారు. ఇదంతా ఈ సై అంటే సై అనేటువంటిది ఎట్లా వస్తుంది అంటే కంప్లీట్గా ప్రభుత్వం మీద అటాక్ చేసేందుకు మాత్రమే. నిజంగా సమస్యలను అనుకోండి, ఆ సమస్యలను ప్రభుత్వం వద్ద ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం కల్పించాలి, ఆ చైతన్యం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్లు చేయాలి. కానీ మీరు చేస్తున్న ప్రతి మాటలో ప్రతి అంశంలో, ఇప్పుడు లగచర్ల అంశం తీసుకుని లగచర్లలో మీరు ఏం చేశారు? అధికారులపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత అక్కడ కోర్టులో కూడా, హైకోర్టులో కూడా కేసు వేశాడు ఒక అడ్వకేట్. అక్కడ జరిగినటువంటిది ఏంటయ్యా అంటే సుపారీ ఇచ్చారు, 10 కోట్ల సుపారీ ఇచ్చారు. ఎందుకయ్యా అంటే అధికారిని హత్యాయత్నం చేసేందుకు. ఇట్లాంటి సందర్భాలన్నీ కూడా మరి రాష్ట్రంలో జరుగుతుంటే ప్రజలు ఏ రకంగా ఈ ప్రతిపక్షాన్ని ఆలోచించాలి? మరి ప్రతిపక్షం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి? ప్రభుత్వం తప్పులు చేసినట్లయితే ఆ తప్పులను ఎక్కడ చూపించాలి? ఆ ఎత్తి చూపేటువంటి విధానం కూడా అసెంబ్లీలో ఎత్తి చూపుతూ ఆ తప్పుల నుంచి మరి ప్రజల్ని అటువైపు మలిచి చైతన్యపరిచి ప్రజల ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి. అందుకు కావలసినటువంటి సూచనలు సలహాలను ఇవ్వాలి. సో ఇవి జరగట్లేదు. అధికారుల మీద దాడి చేయడము, లేదా అధికారులను హత్య చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇట్లాంటి సందర్భాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే, ఇక మనం దీక్షా దివాస్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు ఏ సందర్భం మీద నిలబడి ఇది చేశారన్నటువంటి విషయాన్ని చూసినా నీళ్లు, నిధులు, నియామకాలు. దీనికంటే ముందు ఒక చిన్న పదం చెప్తాను మీకు. అద్దం ముందు కనుక మనం నిల్చుంటే అసలు అబద్ధం అనేది రాదు. ఖచ్చితంగా మన ఇమేజే అవుపడుతుంది అద్దం ముందు నిల్చున్నప్పుడు. సో ఫేక్ ఇమేజ్ అవుపడదు. కానీ ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నిట్లు కనుక తీసి మనం గమనించినట్లయితే వాస్తవంగా ఆ తప్పిదాలన్నీ కూడా బయటకు వస్తాయి. అదే విషయంలో నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయానికి వచ్చినప్పుడు త్రాగునీరు, సాగునీరు పూర్తి స్థాయిలో మేము అందిస్తామన్నటువంటి ఒక ఆలోచన చేసి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం నుంచి ఎవరు లాభపడ్డారు అన్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే త్రాగునీరు విషయంలో మరి గమనించుకున్నట్లయితే
ఆ విషయంలో మరి కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో భగీరథ స్కీమ్ నుంచి తను అనేక ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టులో ఈ కావాల్సినటువంటి పైపులన్నీ తయారు చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి వేశారు. మరి ఇవి పూర్తి స్థాయిలో అందరికీ మంచినీళ్ళు అందినాయంటే మరి ప్రజల దగ్గర నుంచి మాత్రం వస్తున్నటువంటి మాట ఏంటంటే లేదు, కొంతమందికే వస్తున్నాయి, అది కూడా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నటువంటి సందర్భం ఉన్నటువంటి ప్రజలు ఎత్తి చూపుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లలో నల్లాలు లేవు. కానీ ఆ సందర్భంలో కేసీఆర్ ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట? ఒకవేళ గనక నేను మీకు అందరికీ నల్లాల ద్వారా మంచినీరు ఇవ్వనట్లయితే మళ్ళీ నేను మిమ్మల్ని ఎన్నికలకు వచ్చి ఓట్లు అడగను అన్నాడు. కానీ చాలా సందర్భాల్లో మరి వాళ్ళకి నీళ్లు రానటువంటి పరిస్థితిని అందరం గమనించాం. వీళ్ళు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి గొడవ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం. ఇట్లాంటి సందర్భాలు అనేక ఉన్నప్పటికీ కూడా ఈరోజు దీక్షా దివస్. అయితే ఇందులో నీళ్ళ విషయాల్లోకి వచ్చినప్పుడు మరి త్రాగునీరు విషయంలో అట్లాంటి ఇబ్బందులు జరిగాయి. దాని ద్వారా మరి కేటీఆర్ గారు కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి సంగతి కూడా మరి అది అందరికీ తెలిసిందే. అది కొద్ది రోజుల్లో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక సాగునీరు విషయానికి వద్దాం. నిజంగా మన అందరికీ కూడా సాగునీరు విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. సో అనేక పక్కనున్నటువంటి రాష్ట్రాలతో అనేక పంచాయతీలు కూడా ఉన్నాయి. సరే, ఆ విషయంలో పక్కనున్నటువంటి మహారాష్ట్రతో తను ప్రయత్నం చేశాడు, తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అక్కడి నుంచి వాటు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత కాళేశ్వరం నిర్మించాలన్నటువంటి ఒక ఆలోచన. ఈ కాళేశ్వరాన్ని నిర్మించేటువంటి సమయంలో ఇక్కడ పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సింది ఇంజనీర్లు. కానీ